తెలుగు ఇంత బాగా ఎట్లా సార్ మీకు? అంటే నేర్చుకున్నారా మీరైతే? అంత స్పష్టంగా మీరు తెలుగు వాళ్ళు కాదు అనేది అసలు లేనే లేదు, అంత క్లియర్ గా మాట్లాడుతున్నారు. ఐఎమ్ హ్యాపీ అండి, చాలా బాగా మాట్లాడుతున్నారు. నాతో తెలుగులో మాట్లాడుతుంటే నేను నా మదర్ టంగ్ అది కాదని మీకు తెలియట్లేదంటే అసలు తెలియట్లేదు. గుడ్ అదే కావాలి. ఆబ్వియస్లీ ఇక్కడ రాగానే ఇండస్ట్రీ నచ్చింది, ఇక్కడ ఉన్న మనుషులు నచ్చారు. అందాల రాక్షసి నా కెరీర్లో ఒక ఐడెంటిటీ ఇచ్చింది. అండ్ ఎక్కడో అందాల రాక్షసి చేస్తున్నప్పుడు కూడా బాగా నచ్చి చేసే ఆ రోలు. సో నాకెక్కడో అరే మనమే డబ్బింగ్ చెప్పాలనే ఒక తాపత్రయం ఉండింది. సో నేను ఇప్పుడు హనుగారిని వెళ్ళి అడిగాను, మీరేమనుకోకపోతే డబ్బింగ్ నాకే చెప్పాలని ఉందని. నువ్వే చెప్తావు, నీతోనే చెప్పిస్తానన్నారు. సో ఎక్కడో ఇంకా అండ్ అందాల రాక్షసి రిలీజ్ అయ్యాక దానివల్ల ఒక ఐడెంటిటీ వచ్చింది. ఇక్కడ నుంచి ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. చాలా పెద్ద ఐడెంటిటీ మీకు అందాల రాక్షసి. ఇప్పటికీ అదే యాక్టర్గా. సో అప్పుడే వెంటనే తీసుకున్న డెసిషన్, రిలీజ్ అయ్యి ఒక 3 months కల్లా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయా. సో అరే ఇక్కడే ఇంకా ఉండబోతున్నాం, ఇక్కడ తెలుగు సినిమాలు చేయబోతున్నాం అంటే మాత్రం ఆ భాష మీద కంట్రోల్ రావాలి, కొంచెమైనా హోల్డ్ రావాలి. అండ్ నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కళ ఏంటంటే నేను డైరెక్టర్ అవ్వాలని. ఓకే. సో ఒక రైటర్ డైరెక్టర్ అవ్వాలంటే మరి యాక్టర్ ఎట్లా అయ్యారు సార్? బై మిస్టేక్ అయిపోయా. అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ వెతుకుతూ ఒక ఆడిషన్ క్రాక్ చేసి హీరో అయిపోయా అలా. సో అదే అంతే. సో త్వరగా నేర్చుకోవాలి భాషని, పూర్తిగా నేర్చుకోవాలి భాషని ఉండింది. అండ్ లక్కీలీ మా అమ్మ జీన్స్ అండి, మా అమ్మ ఇచ్చిన గిఫ్ట్ అది. మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా వెంటనే ఆ భాష నేర్చుకుంటుంది. ఇప్పుడు లైక్ కేరళలో జస్ట్ ఒక 2-3 years ఉన్నాం మధ్యలో మా నాన్న జాబ్ వల్ల. ఆ 2-3 yearsలో అమ్మ మలయాళం ఎంత బాగా నేర్చుకున్నానంటే మలయాళంలో కవితలు రాస్తారు అమ్మ, మళ్ళీ తమిళ్లో కవితలు రాస్తారు. సో ఎక్కడో అది అమ్మ జెనెటిక్ గిఫ్ట్ ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినా భాష వెంటనే నేర్చుకుంటా. 6 languages మాట్లాడతాను నేను. 6 languages? Yeah. Super sir. My wife speaks 7 languages. చిన్మయ్ గారు ఇంకా సాంగ్స్ పాడతారు కాబట్టి 7 languages. So hopefully పిల్లలు కూడా జెనెటిక్ గిఫ్ట్ వస్తే హ్యాపీ నేను. అండ్ అందాల